$800 million నౌ ప్రస్తుతానికైతే ఇది ఈ టెర్రరిస్ట్ బడ్జెట్. మనకి 57 ఇస్లామిక్ నేషన్స్లో మిగిలిన ఎన్ని నేషన్స్ పాకిస్తాన్కి ఈరోజు అంటే పాకిస్తాన్ ఆర్మీ రూల్కి అనుకూలంగా ఉన్నాయి? ఆర్మీ రూల్ అంటే యాక్చువల్గా చూస్తే ఏంటంటే డెమోక్రసీ ఇస్లాం అన్ఫార్చునేట్లీ ఎప్పుడు కలవు రెండు యూ విల్ నాట్ సీ. అంటే కొంతవరకు ఇండోనేషియా అనుకోవచ్చు, కొంతవరకు మలేషియా అనుకోవచ్చు పార్షియల్లీ, కానీ ఇంకా డెమోక్రసీ ఇవి రెండు ఎప్పుడు కలవు. ఈ 57 కంట్రీస్లో చూస్తే ఏంటంటే కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయండి, ఎన్జిఓస్, బేసికలీ సున్నీ బేస్డ్ ఎన్జిఓస్ ఎక్కువ. ఆ సున్నీ బేస్డ్ ఎన్జిఓస్ నుంచి ఎస్పెషల్లీ ఆల్ రషీద్ ఫౌండేషన్ అని సౌదీ అరేబియా నుంచి ఒకటి ఉంది, విపరీతంగా ఫండ్స్ వస్తాయండి. మన ఇండియాలో కొత్తగా రిలీజియస్ స్ట్రక్చర్స్ కట్టినా లేకపోతే విపరీతంగా డెవలప్ చేసినా ఇటువంటి వాటికి బాగా సపోర్ట్ ఇచ్చేది ఈ ఫౌండేషన్స్. ఎలా పంపిస్తారు వాళ్ళు, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? అంత మనీ లాండరింగ్ అయినా అంత ఓటము డైరెక్ట్గా పంపిస్తారు, డైరెక్ట్గా చందాల రూపంగా డొనేషన్స్ రూపంగా పంపిస్తారు. చర్చ్కి ఎలాగ వస్తాయో అలాగే వీళ్ళకి కూడా వస్తాయి. అందుకనే సడన్గా మీకు ఆల్ ఓవర్ ఇండియా లాస్ట్ 25 yearsలో విపరీతంగా డెవలప్మెంట్ జరిగింది. ఓపెన్గా పంపిస్తారు, ఇదేంటిది బినామీ పేరు మీద కూడా పంపిస్తారు. ఇప్పుడు సౌదీ అరేబియాలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. జనరల్గా వెస్ట్రన్ మనీ యూనియన్ ఇవన్నీ ఎక్కువ వాడతారు లోవర్ క్లాస్ వాళ్ళు. వాళ్ళు పంపించేటప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు నువ్వు అక్కడ పంపించక్కర్లేదు, నువ్వు నాకు మనీ ఇయ్యి, మీకు అక్కడ డెలివరీ అయిపోతుంది. హవాలా బేసికలీ ఇంటెలిజెంట్. కాశ్మీర్లో అయితే అంతకుముందు ట్రేడ్ నడిచినప్పుడు వాడు సామాన్లు తీసుకొచ్చేవాడు, డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయేవాడు. అలాగే ఈ హురియత్ లీడర్స్ బంగ్లాదేశ్ వీటికి ఒక లెటర్ రాస్తారు మెడికల్ కాలేజ్కి, ఈ ఫలానా మంచి అబ్బాయి వస్తున్నాడు, మెడికల్ సీట్ ఇవ్వండి, పాపం కష్టపడి చదువుకుంటాడని రాస్తారు. అక్కడికి వెళ్ళగానే ఆయనకి సీట్ వచ్చేస్తుంది. వీళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఇండియాలో డబ్బులు ఇచ్చేస్తారు, అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ మెడికల్ కాలేజీకి పే చేస్తాడు. మన స్టేట్ గవర్నమెంట్ ఎలాగ ఈ స్కాలర్ దాన్ని ఏమంటారు ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది కదండి ఇంజనీరింగ్ కాలేజెస్కి మెడికల్ కాలేజెస్కి అలాగే చేస్తారు, ఐఎస్ఐ ఏజెంట్ చేస్తాడు అక్కడ. ఈ విధంగా హవాలా ట్రేడ్ విపరీతంగా నడుస్తుంది. ఇంకా ఫిజికల్ స్మగ్లింగ్ అంటారా, 1 kg గోల్డ్ తీసుకొస్తే చాలా ఈ రోజున 1 crore పైన ట్రాన్స్ఫర్ అయిపోతుంది గోల్డ్ తీసుకొస్తే. ఇంకా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటారా, ఎస్పెషల్లీ మొరాదాబాద్, అలీగఢ్ ఈ నార్థన్ ఏరియాస్ ఏవైతే చాలా ఎక్స్పోర్ట్స్ గల్ఫ్ చేస్తారు. ఈ గల్ఫ్ చేసినప్పుడు ఇన్వాయిస్లు విపరీతంగా బూస్ట్ చేసేస్తారు, బూస్ట్ చేసేసి లీగల్గా పంపించేస్తారు. ఓకే, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు చూస్తే. ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో మీరు ఏ ప్రైస్ రాసుకోండి పర్వాలేదు, అక్కడి నుంచి లీగల్గా వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పర్సంటేజెస్ డిసైడ్ అవుతాయి, ఇంత నువ్వు ఉంచుకోవచ్చు వీటిని. అందుకనే ఈ మధ్యన కొంత ప్రేక్షకులకు కూడా జాగ్రత్త వహించాల్సింది ఉంది. ఈ గోస్ట్ అకౌంట్లు ఏమైనా ఉంటాయో, మనుషులు చనిపోతే ఆ అకౌంట్లు క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది చాలా. రైట్. అలాగే లేకపోతే ఇనాపరేటివ్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే వీటినన్నింటినీ వాడుకుని ట్రాన్సాక్షన్స్. సో ఇదంతా కూడా ఏంటంటే త్రూ దైర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అవన్నీ లాగుతారు ఆ వివరాలని, బ్యాంక్స్ తీసుకుంటారు. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు పాత మొబైల్స్ పడేయకూడదండి, డిస్ట్రాయ్ చేసి వాటిని నిజంగా స్క్రాప్ చేసి వాటిని డిస్మాంటిల్ చేయడం బెటర్. ఇవన్నీ అది చూసుకోవాలి. అంటే ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, మనకి 2 థ్రెట్స్ ఒకటి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్గా మీరు బార్డర్ నుంచే చూశారు, బార్డర్ దగ్గరే ఉన్నారు చాన్నాళ్ళు, మోర్ దాన్ 2 decades మీరు యువర్ దేర్. సో ఉన్నప్పుడు ఈ ఇన్ఫిల్ట్రేషన్స్ని ఆపడానికి అవసరమైన మెకానిజం అంతా మనం చేస్తూనే వస్తున్నాం సాధ్యమైనంత వరకు. కానీ ఎక్కడో ఒక లోపం ఉండటం వల్ల కొన్ని చోట్ల ఆపలేని పరిస్థితి బంగ్లాదేశ్ వైపు నుంచి చూస్తున్నాం. నేను అనేది జమ్మూ కాశ్మీర్ వైపు కట్టుదిట్టం చేశాం, బంగ్లాదేశ్ వైపు నుంచి ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసారా 54 లక్షల ఓట్లు తీశారు బెంగాల్లో, అందులో 24 లక్షల మంది చనిపోయారట ఆల్రెడీ. ఆ చనిపోయిన వాళ్ళ పేరు మీరు అన్నారు గోస్ట్ అకౌంట్ ఎలాగో, చనిపోయిన వాళ్ళు వచ్చి ఎలక్షన్ టైంకి వచ్చి చనిపోయిన వాళ్ళు ఓటేసి వెళ్ళిపోతున్నారు, ఓటేయడం తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా తీసేసుకుని వెళ్ళిపోతున్నారు. వీటిని కట్టడి చేయడానికి మన దగ్గర యాజిటీస్గా అంటే నేను అనేది ఎలక్టోరల్ రిఫార్మ్స్ పక్కన పెట్టండి, మిలిటరీ పరంగా ఏమంటే ఇప్పుడు బంగ్లాదేశ్ బోర్డర్ అంటే మిలిటరీ ఆర్మీ చూడదండి, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్. అది హోమ్ మినిస్ట్రీ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఫెన్స్ వేసుకుని, అంటే ఫెన్స్ స్టాండర్డ్ స్ట్రక్చర్, ఇక్కడ పీస్ కాబట్టి మన జమ్మూ కాశ్మీర్లో అయితే వేరే విధంగా ఫెన్స్ వేసాం, మనకి కొంచెం వెనక్కి వేసుకున్నాం
తర్వాత హైట్ ఎక్కువ లేదు, ఎందుకంటే అది అండర్ ప్రెషర్ వేస్తున్నాం కాబట్టి. ఇక్కడైతే ప్రాపర్గా కట్టిన ఫెన్స్ ఉంటుంది. అయితే ఏంటంటే కొంతవరకు 5%, 10% వరకు కరప్షన్ కూడా ఉంటుంది. పీపుల్ కెన్ బి కరప్టెడ్, అందులో సందేహం లేదు. రెండవది లీగల్గా వస్తారండి. మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చి కలకత్తాలో వచ్చిన వాళ్ళు ఎవరు వెనక్కి వెళ్ళరు, పాస్పోర్ట్ పడేస్తారు, అదొకటి. బోట్స్ ద్వారా వస్తారు, మామూలుగా క్రాసింగ్ పాయింట్స్లోనే వస్తారు. ఇదంతా రివరెంట్ టెరైన్. రంగపూర్కి ఈస్ట్లో అంటే మేఘాలయ సౌత్లో మీరంతా చూస్తే కరీంనగర్ నుంచి తిరుపతి బోర్డరు, మళ్ళా ఆనంద్ బజార్ వరకు వెళ్తే ఇదంతా రివరైన్ ఏరియా. కాలువలు మారుతూ ఉంటాయి, డైరెక్షన్ మారుతూ ఉంటుంది, ఫెన్స్ పోతూ ఉంటుంది. ఫెన్స్ ఉన్నా కానీ వాడికి ఏంటంటే దగ్గరలో ఉన్న ఎవరికైనా సరే ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి, మీరైనా ఏదైనా చేయాలనుకుంటే యూ విల్ ఫైండ్ ఎ వే. అది ఆ సైడ్ని డిఫెన్సివ్ ఉన్నవాడికి అంత అనిపించదు, వాడు ఏదో డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతున్నాడు తప్పితే. కానీ మన ఇండియాలో వాళ్ళకి ఉన్నది ఏంటంటే రిలీజియన్ ఒక ఫండమెంటలిజం కాబట్టి వాడికి ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది, అదే పట్టుదల. మనకంత పట్టుదల ఉండదు, మనం ఏదో డ్యూటీ చేసుకుంటున్నాం, మన ఉద్యోగం పట్టరీత్యా చూసుకున్న ఉద్యోగం మెజారిటీ. వాడికి ఏంటంటే పట్టుదల ఎక్కడ దుఃఖం లొసుకు కనుక్కుంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో ఇన్ఫిల్ట్రేషన్ అన్నది యథాలాపంగా జరిగేది కాదు, ప్రాపర్గా ఆర్గనైజ్డ్ జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఖరగ్పూర్ ఉంది. ఖరగ్పూర్ యాక్చువల్గా అది ఇటు బెంగాలీ కాదు, తెలుగు కాదు, సర్దార్లు కాదు, ముగ్గురు పాపులేషన్ ఉంటుంది. అక్కడ సడన్గా నేను ఉన్న 3 సంవత్సరాల్లో గొడవలు దాదాపు బయలుదేరిపోయినాయి. విపరీతంగా అవుట్స్కట్స్లో మనుషులు రావడం మొదలుపెట్టారు. ఓ రోజు చూస్తున్నాను, పెట్రోల్ బంక్ దగ్గర కూర్చుని ఉన్నాను ఎవరితోటో, టీ తాగుతూ ఉంటే మామూలుగా చూస్తూ ఉంటే 4-5 ఇన్నోవాలు వచ్చినాయి. యంగ్ పీపుల్ ఫేస్ క్యాప్ పెట్టుకుని, యూ కెన్ మేక్అవుట్ వాళ్ళంటే డ్రెస్సులను బట్టి విపరీతంగా మనీ ఉంది. సరే అంటే తర్వాత వేరే టైంలో కూడా వాళ్ళని చూశాను. అంటే ఏంటంటే వాళ్ళు వచ్చి మనుషులు తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇంతమందిని ఈరోజు 1000 మందిని తీసుకురావాలి, వీళ్ళ 1000 మందికి వీళ్ళని సెటిల్ చేయాలి ఈ ఏరియాలో. తర్వాత ఆంధ్ర, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా బార్డర్కి పంపించేయాలి. అక్కడికి లేబర్ కింద వచ్చేస్తారు అందరూ. డూప్ ఇంకోటి చూశాను, అందరూ డబల్ నేమ్స్ వాడతారు. ఎం మండల్ అని ఉంటుంది, అంటే మహమ్మద్ మండల్. ఎప్పుడు ఏ మండల్ కావాలంటే మండల్, మహమ్మద్ కావాలంటే మహమ్మద్ అయిపోతాడు. తర్వాత మండల్ అనేది ఓబీసీలోకి వస్తుంది. సో రిజర్వేషన్ కూడా తీసుకుంటాడు. అంటే ఏంటంటే మన ఇంటర్నల్ డైనమిక్స్ ఉన్నాయని ఓ విధంగా చూస్తే ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు 90% బేసికలీ పొట్ట కోసం వస్తారు. ఐ మీన్ కొంత అమౌంట్ ఆఫ్ సింపతి ఉంటుంది వాళ్ళ మీద. బేసికలీ ఏంటంటే కష్టపడి పని చేస్తారు, దే నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఏంటంటే వచ్చిన తర్వాత ఈ ఫండమెంటలిజంలోకి లొంగిపోయి తర్వాత గ్రూపిజం మొదలు పెడతారు. ఆ గ్రూపిజం తర్వాత ఏంటంటే ఇదే గ్రూపు నేను ఇంకేది పట్టించుకోను అన్నది